గవర్నమెంట్ దెబ్బతో మొత్తం కైమలన్నీ లేపేసాము. ఈ రోజు నుంచి ఇంక ఎడారికి వచ్చే పనే ఉండదు. బాబా వచ్చాడు, సీరియస్గా చేస్తాడు పని. 4:15 అవుతుంది. టైం చూసుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా గంటన్నర ఉన్నదా అని చెప్పేసి భయంకరంగా దెబ్బకేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. కువైట్ వాళ్ళు ఎడారిలో ఇలాంటి గోడారాలు ఉండేటన్ని తీసేయమని చెప్పేసి రూల్ అయితే తీసుకొని వచ్చారనమాట. అందుకని చెప్పేసి మా కువైట్ వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఎక్స్ట్రా ఫైన్ కట్టాలని చెప్పేసి మొత్తం అంతా తీసేస్తున్నారు. కంటైనర్ అయితే తీసుకొని వచ్చి పెట్టారనమాట. ఈ కంటైనర్లో మొత్తం సామాన్లన్నీ తీసుకొని వచ్చి కంటైనర్లో పెట్టేస్తే కంటైనరే ఎత్తుకొని వేరే దగ్గర మా సారాలకు సంబంధించి ఫామ్ ఉంది, ఆ ఫామ్ దగ్గర పెట్టేసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కావాలనుకుంటే కంటైనర్ తీసుకొని వచ్చి దీంట్లో పెట్టుకొని సామాన్లన్నీ దీంట్లోనే ఉంటాయి కాబట్టి తీసేసుకొని మళ్ళీ ఇట్లా టెంట్ అయితే వేసుకుంటారు అనమాట. సో ఇప్పుడైతే పర్మిషన్ క్లోజ్ చేసేసారు. అందుకని చెప్పేసి మొత్తం ఎడారిలో ఎవరైతే ఇట్లా టెంట్లు వేసుకుంటారో వాళ్ళంతా తీసేయాలి. ఒకవేళ వాళ్ళు తీసేయకపోతే 1 or 2 days 3 days టైం ఇచ్చారు. ఈ 3 daysలో తీసేయకపోతే బల్దియా వచ్చేసి, అంటే కువైట్ గవర్నమెంట్ ఈ హిజ్బాలా ఈ ఎత్తే వాళ్ళు ఉంటారు కదా, బల్దియా అంటే కువైట్ గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళు వచ్చి మొత్తం సదరంగా తోసేస్తారనమాట. దీన్ని సదరంగా తోసేసి మొత్తం ఎత్తుకొని హిజ్బాల్లో పడేసి మంట పెట్టేస్తారు. అలా చేస్తారు. అందుకని చెప్పేసి మా సార్ వాళ్ళు మళ్ళీ రేపు సంవత్సరానికి పనికి వస్తాయి కదా అని చెప్పి తీసేయమని చెప్పారు. ఇది మా సార్ వాళ్ళ చెల్లిలో సంబంధించింది. పోయి నువ్వు హెల్ప్ చెయ్యి అని చెప్పేసి అన్నారు. మనకి ఏదన్నా డబ్బులు ఇస్తారో ఏమో తెలియదు. నేను వాళ్ళ డ్రైవర్ ఇద్దరం అయితే వచ్చి మొత్తం అంతా చేస్తున్నాము. అంటే ఎవరన్నా పని మనుషులు వచ్చారంటే వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు. కానీ మా ఇద్దరినే పంపించారు కాబట్టి నాకు తెలిసి మా ఇద్దరికి ఏదైనా డబ్బులు ఇస్తారేమో అనుకుంటున్నా. మొత్తం వీడియో ఎన్ని వరకు చూడండి. మనకు ఒకవేళ ఎంత డబ్బులు ఇచ్చారు ఏంటని చెప్పేసి కూడా చూపిస్తా. మొత్తం ఏమేం చేసాము ఇవన్నీ తీసేసి ఎట్లా లోపల దాంట్లో పెడుతున్నాం అనేది మీకు క్లారిటీ వీడియోలో చూపిస్తా. ప్రతి కైమా దగ్గర ఇట్లా పర్మిషన్ లెటర్ అయితే ఉంటుంది. ఎవరి పేరు మీద అయితే ఈ కైమా ఉంది, ఎంత డబ్బులు కడుతున్నారు ఏంటని చెప్పేసి క్లారిటీగా ఉంటుంది అనమాట. ఇంతకుముందు మీరు ఈ కైమా చూసుకుంటే మొత్తం సోఫా సీట్లంతా కూర్చోడానికి అవి పర్సు ఉండేటోళ్ళు. కానీ మొత్తం మేము వచ్చేసి అంతా తీసి ఒకసారి కుప్పగా అయితే వేసామన్నమాట. ఒకవేళ ఎవరైనా మనుషులు వచ్చినా ఇవి తీసుకొని టక్కుమని దాంట్లో వేసుకునేదానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మొత్తం ఇదంతా సెట్ చేసేటప్పుడు ఎంత కష్టపడతారో పీకేటప్పుడు మాత్రం అంత కష్టపడలేము మేము. ఊరికే పీకేసాము. ఈ సోఫా సీట్లు కింద ఉండేటివి అండ్ సైడ్కి ఉండేటివి తీసేసాము. ఈ దిండ్లు ఇవి వచ్చేసి టేబుల్ కింద ఉన్న పట్ట. ఇది దీనిపైన మామూలుగా ఇది గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, దీనిపైన ఈ పట్ట అయితే ఉన్నింది, దాన్ని కూడా మడిచేసాం అనమాట. ఇవి వచ్చేసి ఇంకో టెంట్ వేయడానికి సామాన్లు అనమాట. కానీ మన దగ్గర ఇంకో టెంట్ వేసే ప్లేస్ లేక తీసేశారు. సో ఇది వచ్చేసి కొత్తది వేల అట్లా పెట్టేశారు అనమాట. ఇప్పుడు మొత్తం వైర్ అంతా ఆ పక్క నుంచి సైడ్ అయితే వేస్తున్నారు అనమాట. లైట్లు సైడ్ లైట్లు వేయడానికి ఆ లైట్లు కొన్ని వైర్ అంతా తీస్తున్నారు. నేను ఆ వైర్ కొన్ని ట్యాగులన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. మొత్తం అంతా కట్ చేసుకుంటూ పోయాయి అనమాట. ఇది ట్యాగ్ ఉంది కదా, ట్యాగ్ వేశారు దీనికి. ఆ ట్యాగులన్నీ కట్ చేసేసారు. మొత్తం నేను కట్ చేసుకుంటూ పోతా ఉంటే వైర్ అంతా చుట్టుకుంటూ వస్తుంది అనమాట. ఇక్కడ పనిచేయడానికి అనుకుంటా వ్యాన్లో కొంతమంది మనుషులు అయితే వచ్చారు. ఆ వ్యాన్లో చుట్టూ పట్టు ఉంది కదా, ఈ పట్టకి మొత్తం చీరలు వేసి దిగ్గొట్టి ప్లేట్ కొట్టున్నారనమాట. అవన్నీ కూడా పెరగడానికి అండ్ మొత్తం అంతా తీసుకొని వచ్చి నీట్గా దీంట్లో పేర్చడానికి మనుషులు అయితే పిలిపించాడు. పొద్దున్నే వచ్చామన్నమాట. ఖాళీగా ఉండటం ఎందుకులే అని చెప్పేసి మొత్తం అంతా నీట్గా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము. వీళ్ళు ఇంతమంది వస్తారని తెలియదు. ఇప్పుడు 5-6 మంది వచ్చారు. సార్ ఫోన్ చేశాడు ఇలా వస్తారు అని చెప్పేసి. మొత్తం ఇక్కడ దగ్గరలో ఉంటారు కదా కైమాలు, ఆ కైమాల్లో ఉండే వాళ్ళంతా వచ్చారనమాట. ఇది వచ్చేసి వంటలో ఉండే బోర్డులు అనమాట. వంటలో ఉండే సామాన్లు కూడా తినే ఐటమ్స్ మొత్తం కార్లో పెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్తాము. ఓన్లీ ఏదైతే చెడిపోకుండా ఉంటాయో 1 year వరకు కూడా అవి మాత్రమే కంటైనర్లో పెట్టేస్తారనమాట. మొత్తం అంతా ఓపెన్ చేస్తున్నాడు. నేను కూడా చేస్తున్నా, కాకపోతే నేను వీడియో రికార్డ్ చేసుకున్నాను. ఈరోజు మైక్ కూడా తెచ్చుకోవాలా. నార్మల్గా షార్ట్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ సరే చూపిద్దాము మొత్తం ఎంత ఎలా తీసాము ఏంటని చెప్పి కొంచెం మనకి టైం పాస్ అవుతుంది కదా అని ఫుల్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మా బాబాయ్ అయితే వచ్చాడనమాట బండి వేసుకొని. మొత్తం అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. మేము వచ్చేసి లైట్లు ఉన్నాయి కదా, ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్క లైట్ ఉందన్నమాట. ఇలాంటి లైట్లు ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్కటి ఉంది. సో దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇక్కడ క్లాంపు, ఆ క్లాంప్ని దానికి బిగిస్తున్నాము మేము ఇద్దరం కలిసి. బాబా వచ్చాడు, సీరియస్గా చేస్తాడు పని. చిన్న సీరియస్ కదా, అసలు మామూలుగా కాదు. ఇంతకుముందు గమ్మని ఉన్నాడు, ఆయన వచ్చినట్టు లేదు, వాన్ చేస్తున్నాడు పని. ఒక క్లాంపు మామూలుగా దీనికి వేసి కట్టినారు అనమాట. ఇక్కడ చూడండి ఇలా బిగించున్నారు క్లాంపు. ఆ స్క్రూస్ అన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఈ క్లాంప్ ఇక్కడ మిస్ కాకుండా లైట్కి అయితే బిగిస్తున్నాం అనమాట. ఇలాగా ఒకవేళ ఎక్కడన్నా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బిగించుకోవాలంటే సేమ్ దాన్ని తీసి చెక్క వేసుకొని ఆ తర్వాత లైట్ అయితే బిగించుకోను సింపుల్గా. అందుకని చెప్పేసి ఇట్లా బిగిస్తున్నాము. బాబా వచ్చి చూసి ఏం చేస్తున్నారు మేము ఎంతసేపు అంటే, ఈ మారి క్లాంప్ మీ
మియా మియా అన్నట్టు. ఇది క్లాంప్ దీనికి సెట్ చేసేసాం. సేమ్ ఇలాంటి కైమా ఇక్కడ ఒకటి ఉంది కదా, దాన్ని మొత్తం పీకేశారనమాట. చూడండి ఎంత సింపుల్గా టక్క 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 పీకేస్తున్నారు. లోపల ఉండేటి పట్లన్నీ తీసుకొని వచ్చి బయట వేసి అక్కడ టెంట్ దగ్గర అక్కడ వేసేసి మొత్తం అంతా పీకేశారనమాట. ఇంక దీన్ని మడిచేస్తారు, అంతే అయిపోతుంది. సేమ్ అదే మాదిరి దీన్ని కూడా పీకేస్తారనమాట. నీట్గా క్లీన్ చేసుకుంటా ఒక మనిషి క్లీన్ చేస్తారంటే వాళ్ళు చుట్టేస్తున్నారు అనమాట. మొత్తం ఈ పట్లంతా చుట్టుకుంటూ వచ్చేస్తారు. చూడండి అవి పాతటే అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి కొత్తది. దీన్ని మారేసేస్తారు మొత్తం అంతా. ఒక పక్క లోపల పని చేస్తూ ఉన్నాము. చూడండి వంటలన్నీ ఇక్కడ మేస్తానికి వచ్చాయన్నమాట. దగ్గరలో చాలా ఉన్నాయి. అసలు ఒక 50-60 గంటలు, దాదాపు ఒక 50-60 గంటలు ఉంటాయి. 50 గంటలు ఉంటాయి ఇక్కడ. చూడండి మొత్తం అక్కడ చూడండి ఒకటి కొనుక్కొని బొలకాడుతుంది. ఓకే, అక్కడ ఉన్నాయి కొన్ని. ఆ తర్వాత సైడ్ మొత్తం వరుసగా మేస్తున్నాయి అన్నమాట. బైస్బాల్ లాగా కనిపిస్తున్నాయి కదా, వాటిలో ఏదైనా కొవ్వుసులు పాడు ఉంటే తింటాయి. అసలు ఈ ఎడారిలో ఏముంటాయి తినడానికి అంటారు కదా, ఇదండి ఏం తింటుందో చూడండి. గడ్డి, చిన్న గడ్డి మొత్తం ఇసుకలోకి నూరు పెట్టేసి తింటుంది పాపం. ఎంత ఎండైనా సరే వాటన్నిటితో ఒక మనిషి తిరుగుతుంటాడు. అసలు వీటి దగ్గర ఉన్నప్పుడు అయితే భలే అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక పెద్ద గుడ్స్ లాగా ఉన్నది కదా, పిల్ల గుడ్స్ని చేసేసారు, మొత్తం పీకేసారు. బాటలుగా లేపుతున్నారు అట్టే. మొత్తం ఈ చిన్న చిన్న లైట్లన్నీ కూడా తీసేసాం కదా, ప్రతి కట్టి కొనింది వీరంతా చుట్టుకుని వేస్తున్నాము. అక్కడ అతను చుట్టుకుంటా పోతున్నాడు అటు సైడ్కి, నేను ఇటు సైడ్ నుంచి ఆపోజిట్ చుట్టుకుంటున్నాను. టైం చూడండి, మధ్యాహ్నం 2:20 అవుతుంది. మొత్తం మేము లైట్లన్నీ ఓపెన్ చేసుకుంటూ వచ్చాము. వాటికి ఉన్నవి వీళ్ళంతా కొట్టు పీకేసుకుంటూ వస్తున్నారు అనమాట. గోతాలు చూడండి ఏం మాత్రం వైరంతా ఆ కవర్ మొత్తం చినిగిపోయింది కింద వేసేటట్టు. చూడండి ఇక్కడ చుట్టూ పట్టునింది కదా, అసలు ఇప్పుడు ఏం లేవు. 2 కైమాలు ఉన్నాయి, మొత్తం తీసేసినాం. ఇది ఒక్కటే ఉన్నది ఇప్పుడు. ఈ కైమా తీసేస్తే అయిపోతుంది పని. మొత్తం ఈ కట్లు అన్నీ లాగేయాలన్నమాట. తర్వాత చుట్టూ ఉన్నాయి చూడండి కట్లు అవన్నీ. ఈ పట్టు ఉంది కదా, ఈ పట్ట పనికిరాదు. ఓన్లీ కట్లు, ఆ తాళ్ళు, ఆ కైమా మాత్రమే పనికొస్తుంది. అంతా మడిచి పెట్టేసుకుంటారు అనమాట. వేడి నీళ్ళు వచ్చే దానికోసం ఇదే అనమాట. ఎదట్లో ఉండే నీళ్ళు బయటకు తీసేస్తాను అనమాట. వాటర్ అంతా ఆల్మోస్ట్ ఇద్దరం కలిసి సగం మట్టి కొట్టేస్తున్నాము. అయ్యా అచ్చాయే కమ్ మస్త్ భయంకరంగా దప్పికేస్తుంది. కాకపోతే రోజా ఉన్నాం కాబట్టి వాటర్ పక్కనే ఉన్నా కానీ నీళ్ళు తాగట్లేదు అనమాట. మొత్తం అన్ని కైమాలు తీసేసారు. చుట్టూ ఉండే కట్లు గడ పీక్కుంటూ వచ్చేస్తున్నారు అనమాట. ఒక్కొక్కరే చూడండి కట్లు గడ పీకేస్తున్నారు. మొత్తం రోల్ చుట్టేశారు అనమాట. చూడండి సామాన్లన్నీ ఇంకా దీని లోపల పెట్టేస్తారు. టైం వచ్చి చూడండి 3:45 అవుతుంది. ఒక్కొక్కటే తీసుకొని వచ్చి లోపల సెట్ చేస్తున్నారు అనమాట. ప్లేస్ అంతా సరిపోవాలి కాబట్టి. మొత్తం సోఫా సీట్లు, వాటికి సంబంధించిన దిండ్లు అవన్నీ ఎత్తుకొని పెట్టేశారు. అక్కడ వంట రూమ్ ఉంది కదా, ఆ వంట రూమ్ బ్రేక్లు ఇవి ఇక్కడ సెట్ చేశారు. మొత్తం కట్లన్నీ కింద బేరుస్తున్నారు. ప్లేస్ ఇప్పుడు ఈజీగా సరిపోతుంది అనమాట. కట్లన్నీ ఆ సోఫా సీట్ల కింద వెళ్ళిపోతాయి. ఒక్కొక్కటే తీసుకొని వచ్చి మొత్తం బేరుస్తున్నారు అనమాట. బయట సోఫా సీట్లు ఉన్నాయి, ఆ సోఫా సీట్లు ఇక్కడ తెచ్చి లోపల పెట్టేస్తారు. మొత్తం లోపల అంతా సరిపోవాలి ఈ ప్లేస్ అంతా. మా వాడు బాబాయ్ ఎన్నో ఉన్నాడు, కొనుక్కొని నిద్రపోతాను. నాకు నిద్ర వస్తుంది. రాత్రి 11-12 వరకు తిప్పినారంట. మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చారు 10 గంటలకంతా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాము. 11 గంటలకు మేము ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం అవి ఇవి అన్నీ సర్దినాం అనమాట. ఇప్పుడు లాస్ట్లో మాత్రమే మొత్తం సామాన్లు వాళ్ళే మోసుకొని వచ్చి లోపల పెడుతున్నారు. మేమైతే మోయట్లే, మమ్మల్ని మోయిద్దని చెప్పినాడు అనమాట. 4:15 అవుతుంది.
టైం చూసుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా గంటన్నర ఉన్నదా అని చెప్పేసి భయంకరంగా దెబ్బకేస్తుంది, భయంకరంగా ఎండకేస్తుంది కాబట్టి నేను దెబ్బకేస్తుంది. పేదలారిపోతున్నాయి. అసలు దొరికితే తాగేద్దాం అనిపిస్తుంది. నీళ్ళు అయితే ఉన్నాయి కానీ చూస్తున్నాం, టైం కోసం వెయిట్ చేస్తున్నాం. టైం రావాలంటారు కదా ప్రతిదానికి, నీళ్ళు తాగడానికి కూడా టైం రావాలన్నమాట. ఇప్పుడు ఎడారిలో ఉండే సిచ్యువేషన్ అట్లా ఉండదు. ఈ డ్రమ్లో సగం డ్రమ్ము నీళ్ళు ఉన్నాయి, మొత్తం పైప్ పెట్టి ఓపెన్ చేసేసాం అనమాట. నేరుగా గుంతలు అవి పడిపోతాయి. గవర్నమెంట్ దెబ్బతో ఈ రోజు నుంచి ఎడారికి వచ్చే పనే లేకుండా పోయిందనమాట. మొత్తం అంతా లేపేసాము. 3 కైమలు ఉన్నాయి ఇక్కడ. కరెక్ట్గా బాత్రూమ్ సరిపోయింది. టాప్లో కొంచెం పైకి లేచి అనమాట. మేము ఓపెన్ చేసి తిప్పించేసాం కిందకి. ఇప్పుడు సరిపోయింది కరెక్ట్గా. టైం 5:50 అవుతుంది. మొత్తం అంతా ఇప్పుడు దాకా తప్పితే తనకలాడుతున్నాం అనమాట. చల్లగా ఉన్నారు అసలు. మా సార్ వస్తా అందరికి ఫుడ్ తీసుకొని వచ్చాడు. మొత్తం ఇవన్నీ ముషకళ్ళు, చపాతీ ముషకలు మా పిల్లోడు ఏమర్లే తీసుకొచ్చాడు అనమాట. మా సార్ వస్తా సమోసా ఇన్ని తీసుకొచ్చాడు అనమాట. తిన్నాడు. వేడిగా ఉన్నాయి సమోసా. చేతులు చూడండి ఎట్టున్నాయో. కడుపులో నీళ్ళు కూడా అన్నీ ఓపెన్ చేసేసాం అనమాట. అట్లే తింటాం, ఇంకేం చేద్దాం. మట్టి మనుషులం కదా ఇప్పుడు మనం. వచ్చాయి భయ్, చాలా బాగుంది. ఇప్పుడంతా పని చేస్తున్నారు, వాళ్ళకి ఫుడ్ ఎట్లా వస్తుందని చెప్పేసి మా తర్వాత తీసుకొచ్చాడు అనమాట. అన్ని బండ్లు ఉన్నాయి. ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ వచ్చింది. జస్ట్ ఇప్పుడే ఫుడ్ అంతా తీసుకొని వచ్చాడు. వేడిగా ఉన్నాయి. మజ్జిగ, నీళ్ళు, ఖర్జూరము, సమోసాలు, సమోనులు మొత్తం అన్నీ తీసుకొచ్చాడు. ముషకళ్ళు అనమాట. నాకు వచ్చేసి గుడ్డు ముషకలు వచ్చింది, ఆయనకు వచ్చేసి నార్మల్ ముషకలు వచ్చింది. నవ్వుతున్నాడు, నీకు గుడ్డు వచ్చింది నాకు మామూలు వచ్చిందని. మొత్తం ఎటున్న కైమాలు గీమాలు మొత్తం చుట్టుపక్కల ఉన్న కట్లు అన్నీ దాంట్లో దూర్చేసి లాకేసేసారు. పెట్రోల్ పోతున్నాడు, మంట పెట్టేదాన్ని సలిమంట వేసాడు ఎడారిలో. కంటైనర్లో పెట్టాల్సిన కంటైనర్లో పెట్టేసాము. టైం వచ్చేసి 6:30 అవుతుంది అనమాట. ఇక్కడున్న సామాన్లు కొన్ని తినేటివి అవి ఉన్నాయి. అవి ఈ బండ్లో పెట్టుకొని ఇంటికి తీసుకుపోండి అని చెప్పారు. అందుకని చెప్పేసి ఈ బండ్లో పెట్టాము. ఒక టీవీ, మక్కిన, దాంట్లో పెట్టకూడని సామాన్లు, పెట్రోలు, గ్యాసు అలాంటివన్నీ కార్లో పెట్టుకోబోతాం అనమాట. అక్కడ మట్టిలాగా కనిపిస్తుంది కదా, మొత్తం అది కూడా సదరం చేసేసాం అనమాట. గుట్టలాగా ఉంది మట్టి, గుంతలో ఉన్నారు అక్కడ. మొత్తం అంతా సదరం చేసేసాము. నాకు ఒక 10 दिनाలు भैया आपका पैसा किधर है? किधर है? నాకు 10 दिनाలు 10 दिनारे 10 दिनाలు ఇద్దరికి చెర 10 दिनाలు మిగిలిందనమాట. ఈరోజు ఆదాయం మనకి దేవుడి దయ. ఈరోజు 10 दिनाలు మిగిలింది అట్లా. అబ్బా ఫుల్ 11 గంటల నుంచి ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది. జస్ట్ ఇప్పుడు అయిపోయింది. ఫుల్ వర్క్ చంపేసినారు. మొత్తం చేతులు గీతులు అన్నీ నాశనం అయిపోయినాం అనమాట. లోపల అన్నీ పెడేసి మేఘాలు చేసాము గట్టిగా. కొత్తటి తీసుకొని వచ్చేసారనమాట. ఈరోజే 10 दिनाలు లాభం ఈరోజు దేవుడి దేవత. చేసిన పనికి 10 दिनाలు ఇచ్చినారంటే 3,000 రూపాయలు మన ఇండియన్ రూపీస్లో ఒకరోజు పని చేసిన దానికి. వచ్చిన వాళ్ళు ఒక 5-6 మంది నాకు వచ్చినారు. వాళ్ళకి ఎంత ఇచ్చినారనేది మనకు తెలియదు. నాకు ఆయనకి 10 సపరేట్ 3,000 ఇచ్చారనమాట. చేతులు నెట్టుకునేయో మొత్తం దారుణంగా అయిపోయింది అనమాట. ఎడారిలో మొత్తానికి ఈ రోజుతో కథం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేస్తారంట ఇదే మాదిరా. నెక్స్ట్ ఇయర్ వేసినారంటే మళ్ళీ పని ఉంటుంది. కానీ చలికాలం అయిపోయింది కాబట్టి ఇంక ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. అదిగా కువైట్ గవర్నమెంట్ ఎడార్లకి వెళ్ళకాకండి అని చెప్పారనమాట. ఎందుకంటే ఈ వార్ జరుగుతుంది కాబట్టి. మొత్తం అంతా లైట్ వేసి చెక్ చేసిన ఏవే కానీ లేదు, అంతా ఎత్తేసినాం కవర్లలోకి. చూడండి ఈ ఇట్టి ఉందనమాట. ఎలా ఉంటుందో ముందు అలానే ఇచ్చేయాలి వాళ్ళకి, గవర్నమెంట్ వాళ్ళకి, లేకపోతే ఫైన్ వేస్తారనమాట. మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకొని రోడ్ ఎక్కేసినాము. వీళ్ళ ఇంటి దగ్గర సామాన్లు దించాలి, మా ఇంటి దగ్గర టీవీ దించాలి. మొత్తం అన్నీ దించేసుకొని ఆరామ్సే రూమ్కి వెళ్ళేసి తినేసి కడుపు నిండా పడుకోవాలి. ఇంకా రేపు మొత్తం పని చెప్పరు 90% పడుకోవడం అయిపోయి 10 दिनाలు లాభం. ఆయన
ఇంటి దగ్గర టీవీ దించేసి ఇక్కడికి వచ్చామన్నమాట సామాన్లన్నీ దించేదానికి. ఈ సామాన్లన్నీ ఇక్కడ దించేసినామంటే మొత్తం ఇంకా పని అయిపోయినట్టే. ఫుడ్ అయితే పెట్టించున్నారు అనమాట. ఫుడ్ ఇది వచ్చేసి ఏదో తెలీదు, అది ఖర్జూరం, ఇది వడ, సమోసా, సలాడ్, షవర్మా, ఇది వచ్చేసి చికెన్ మచబోస్. పొద్దున్న 10 గంటలకు తిన్నాము, ఇప్పుడు 10 అవుతుంది టైము. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో తీసేసాం అనమాట. సో అది మొత్తం వేయడానికి 1 వీక్ పట్టింది అంతా రెడీ చేయడానికి. తీసేసేదానికి మాత్రం పొద్దున సాయంత్రంలో తీసేసాం, పూర్తిగా తీసి మొత్తం దాంట్లో వేసేసాం అనమాట. ఓకే చలే టీకే కావో మీద బాయ్. మొత్తానికి మా పని అయితే అయిపోయిందనమాట. ఇక్కడ దించాల్సిన సామాన్లు ఇక్కడ దించేసిన, ఇంటి దగ్గర దించాల్సిన సామాన్లు మన ఇంటికి దించేసిన. 10 అయింది రూమ్కి వచ్చేసరికి. ఫుడ్ కూడా పెట్టించున్నారు. ఫ్రెష్ అయ్యి మంచిగా వచ్చి చూపిస్తాను మీకు ఏమేమి పెట్టించారు. ఫ్రెష్ అయిపోయా, ఫుడ్ ఏం పెట్టించారో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి వెజిటేబుల్ ఫ్రూట్ సలాడ్, ఇదేమో షవర్మా, అది వచ్చేసి వైట్ రైస్ డగ్గోస్, అది వచ్చేసి పచ్చిమిరపకాయ డగ్గోస్, అది వచ్చేసి రొయ్యల బిర్యానీ, వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. రొయ్యలు మాత్రమే ఉన్నాయి. రైస్ వచ్చేసి ఇక్కడ ఉంది. రైస్ కొద్దిగా, రొయ్యలు కొన్ని, పచ్చిమిరపకాయలు, డక్కుస్. టైం చూడండి 10:30 అవుతుంది. ఆకలి మాత్రం దంచేస్తుంది అనమాట. చూసారు కదా, మొత్తానికి మనకు ఫుడ్ వెయిట్ ఇచ్చారు. సూపర్గా ఉంది. రొయ్యలు అయితే భలే ఇష్టం నాకు, భలే ఉంటాయి అన్నమాట. కోవిడ్ వాళ్ళు ఎడారి పోకుండా గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసింది, అంటే పోనివ్వట్లేదు ఇంకా. అది కాక ఎండాకాలం వస్తుంది, అలాంటి కైమలు ఏమైనా ఉన్నాయంటే తగులుకుంటాయని చెప్పేసి కైమలు మొత్తం రిమూవ్ చేసేయమని చెప్పారు. ఈ ఒంటిలు గొర్రెలు మేపుకుని ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం అలౌడ్ ఉంటుంది, ఎందుకంటే అవి ఎడారిలోనే ఉండాలి. ఇట్లా టౌన్లో ఉండేదానికి కుదరదు కాబట్టి మొత్తం అంతా రిమూవ్ చేసేసి కంటైనర్లు అయితే వేసేసాము. ఇంకా అది కంటైనర్ వచ్చేసి మా సార్ వాళ్ళ ఫామ్ దగ్గర అయితే పెట్టుకుంటాడు వఫ్రాలో. వాళ్ళు మాత్రం ఎక్స్ట్రా డ్రైవింగ్ కాకుండా ఎక్స్ట్రా పని ఏదైనా చేయించారంటే ఖచ్చితంగా దానికి రుణం 5-10 ఇచ్చి రుణం తీసుకుంటారు అనమాట. మన జీవితంలో 10 దినాలు ఎక్స్ట్రా ఇచ్చాడు, అండ్ ఈరోజు పని చేసిన దానికి ఒక 10 దినాలు ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక నుంచి ఎడారి వీడియోలు ఉండవు, ఎడారి డ్యూటీలు కూడా నాకు తగ్గుతాయి. చాలా హ్యాపీ, అండ్ మిమ్మల్ని కూడా ఏమి ఇబ్బంది పెట్టారనమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా బాయ్. జై హింద్.